నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. ఉదయం డీకే శివకుమార్ సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అంగీకారంతో సీఎం ఎంపికను అధిష్టానానికి అప్పగించారు. అయితే కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ నేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో అధిష్టానంతో చర్చించేందుకు డీకే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. ఏపీని టెన్షన్ పెడుతున్న మించాంగ్ తుఫాన్ దిశను మార్చుకుంది. ప్రస్తుతం సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది. రాత్రి 12 గంటల్లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా మందపల్లిలో విపరీతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మించాంగ్ తుఫాను తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దిశ మార్చుకుని నెల్లూరు, కావలి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర తుఫాను దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక శిబిరాలకు ప్రజలను తరలించి సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కేజీ చొప్పున అందించాలన్నారు. నిత్యావసరాల కోసం జిల్లాకు 2 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు. తుఫాను కారణంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు సీఎం జగన్. మీచాంగ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అత్యవసరాల కోసం జిల్లాకు 2 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు. తుఫాను కారణంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారాయన. వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వల్నరబుల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి వీళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్కు పంపించే కార్యక్రమం ఏదైతే కొన్ని చోట్ల అయితే క్యాంప్స్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసినాయి. సో ఎక్కడ అవసరమైతే మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఎంతెంత ఫాస్ట్గా ఓపెన్ అప్ చేయగలిగితే అంతంత ఫాస్ట్గా రిలీఫ్ క్యాంప్స్ను ఓపెన్ అప్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆ రిలీఫ్ క్యాంపులకి షిఫ్ట్ చేయించడం అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మర్చిపోవద్దండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డూ దాట్. అలాగే కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అతి ముఖ్యమైన విషయమన్నారు సీఎం వైఎస్ జగన్. ఆ దిశగా ఆదివారం ఒక్కరోజే 97,000 టన్నుల ధాన్యాన్ని సేకరించారని, 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు సీఎం వైఎస్ జగన్. స్పెషలీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ ఏదైతే కోతకు వచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 97,000 టన్స్ను నిన్న ప్రొక్యూర్ చేసినాం. 6.5 lakh టన్స్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ దెమ్ టు సేఫ్ ప్లేసెస్ అని చెప్పి కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఫార్మర్ అనే వ్యక్తికి ఎటువంటి నష్టం కూడా జరగకోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమం హైయెస్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకోండి. భారీ వర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. సహాయక శిబిరాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని, మందులు, త్రాగునీరు, మంచి ఆహారాన్ని అందించాలన్నారు. ప్రతి బాధితుడికి 1,000 రూపాయలు లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా 500 పెంచి 2,500 ఇవ్వాలన్నారు. మరోవైపు సహాయక శిబిరాలకు రాకుండా ఇంటి దగ్గరే ఉండిపోయే వారికి 25 కిలోల బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్, కందిపప్పు కిలో చొప్పున అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, ఇతర అంశాలపై చర్చించారు. వైద్యం, ఆరోగ్యాన్ని సామాన్య ప్రజలకు మరింత చేరువ చేసేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు సీఎం. మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి మేరుగు నాగార్జున. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని చెప్పుకుంటున్న స్థానాల్లో బీఆర్ఎస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ఎటువంటి ప్రభావం చూపవన్నారు మంత్రి మేరుగు. ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం చెప్పుకునేవాడు, దేశ రాజకీయాలని చక్రం తిప్పానని చెప్పేవాడు, నేనే రాజకీయాల్లో చాలా నిష్ణాతుడని చెప్పేవాడు. చివరికి తెలంగాణ రాష్ట్రంలో క్యాండిడేట్లు పెట్టలేకపోయాడు. చివరికి ఆ పార్టీ అధ్యక్షుడు నీ యొక్క చేతగారి తరానికి వెళ్ళి ఇంకో పార్టీలో చేరాడు. దీనికి కారణం అమ్ముడుపోయాడు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఈ కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచో సస్తంభాలు ఉండటం వల్లనే వాళ్ళకి లోబడి రాష్ట్రాన్ని విభజించడానికి కారకుడయ్యాడు. ఎవడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈయన జెండాలు వేసుకుని గాంధీ భవన్ దగ్గర ఎగురుగిస్తున్నాడంటే ఏన ఆలోచనలు ఏంటో మీరు అర్థం చేసుకోవాలా. సంక్షేమ పాలనకు చిరునామాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఉద్యమంలా ఏపీలో సాగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత, అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం అమలైందన్నారు. వెనుకబడిన వర్గాలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తే సీఎం జగన్ వారిని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు, అలాగనే మన రైతులు బాగున్నారు, మన అవ్వాతాతలు బాగున్నారు, మన ఆడపిల్లలు బాగున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా 1% తప్ప మిగతా 99% హామీలు నెరవేర్చారు. కానీ గత నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఏనాడైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటే, నెరవేర్చకపోగా వేదిక మీద మాట్లాడలా ఉంటాయంటే మనం గట్టిగా కానీ మాకు ఈ సమస్య ఉందని అడిగితే మరి ఎస్సీలుగా ఎవడు పుట్టాలని, అదేవిధంగా బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీలను అయితే కనీసం ఏ మినిస్టర్ పదవి కూడా ఇవ్వని పరిస్థితులు చంద్రబాబు నాయుడు మనం చూసాం. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదని ఆరోపించారు ఎంపీ గోరంట్ల మాధవ్. పోటీ చేసిన పవన్ కు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీ తెలుగుదేశానికి 40 ఏండ్లు, మీకు 70 ఏండ్లు. మీరిద్దరు పోయి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాని తెలంగాణకు బుస్ అని పోతివి, పుస్సుమని ఎనిక్కొస్తివి. నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశా, డిపాజిట్లు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణలో బర్రెలక్క మేలైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుక కట్ చేస్తానని టీడీపీ నేత లోకేష్ ని హెచ్చరించారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడలో దొంగ బియ్యంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మమ్మల్ని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రతిష్టాత్మక జిల్లా, జనాభా ఎక్కువ ఉన్న జిల్లా, కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్న జిల్లా. ఇటువంటి జిల్లాలో 45 రోజులు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు కనుక్కొని ప్రతి వాళ్ళ యొక్క సమస్యలు విని పాదయాత్ర పూర్తి చేశాడు మా జిల్లాలో. అటువంటిది నువ్వు వచ్చి 5 రోజులు 6 రోజులు అయింది, ఎక్సైలో నడుచుకుంటూ పోతున్నావు. అప్పుడే అన్నవరం తుని వెళ్ళిపోమంటున్నారు. అప్పుడే ఇంతకు ఇటువంటి యాత్రలు చేయడం కొవ్వు కరిగించుకోవడం కాకపోతే. కనుక లోకేష్, నేను ఇంకోటి చెప్తున్నా, కన్నబాబు గారికి ఏదో కరప్షన్ కన్నబాబు అని, నా పేరేమో దోపిడీ శాఖ అనేది పెట్టావు. నేను పేరు పెడితే నువ్వు నీ బాబు ఇంట్లో కూర్చొని ఎడుతారు, నువ్వు నీ బాబు ఇంట్లో కూర్చొని ఎడుతారు. నేనే పేరు పెట్టానంటే నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి వస్తే ఊరుకోను.
గడిచిన ఏడాదిన్నర కాలంలో పన్నుల విభాగంలో అనేక సంస్కరణలు తెచ్చామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. ఇప్పటి వరకు గుజరాత్, పాండిచ్చేరి రాష్ట్రాల్లో మాత్రమే పైలట్ జీఎస్టీ సేవా కేంద్రాలున్నాయని, 3వ పైలట్ ప్రాజెక్ట్ ఏపీలో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పటిష్ట విభాగం, సమర్థవంతమైన వ్యవస్థ ఉందన్నారు. కొందరు డూప్లికేట్ ఆధార్, ఐడెంటిటీ ప్రూఫ్లు, దొంగ రిజిస్ట్రేషన్లతో పన్నులు ఎగ్గొడుతుంటారని, అలాంటి వారికి ఇక చెక్ పడుతుందన్నారు. రాజమండ్రి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుందన్నారు ఎంపీ భరత్. విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం 347 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్, ఏవియేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎయిర్పోర్టు విస్తరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కొత్తగా 5 ఏరో బ్రిడ్జ్లు నిర్మించడం ద్వారా ఏకకాలంలో 5 విమానాలు టెర్మినల్ వద్ద ఆగే అవకాశం కలుగుతుందన్నారు. రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ, ముంబైతో పాటు దుబాయ్, గల్ఫ్ దేశాలకు కూడా విమానాలు నడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. కెపాసిటీతో ఆల్మోస్ట్ ఒక కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టెర్మినల్ బిల్డింగ్ ఇది కేవలం అరైవల్స్కి వాడతాము. దీనికి ఆనుకుని ఉన్న ల్యాండ్ టువర్డ్స్ నార్త్కి ఇది ఒక 1400 కెపాసిటీతో 5 ఏరో బ్రిడ్జెస్తో అంటే ఏరో బ్రిడ్జెస్ అంటే డైరెక్ట్గా మనం బ్రిడ్జ్ ఎక్కి నేరుగా ఫ్లైట్లోకి వెళ్ళిపోయే విధంగా, అంటే మనం షటిల్ సిస్టమ్ బస్సులో ఎక్కన అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్ళే విధంగా ఎట్ ఏ టైమ్ 5 ఎయిర్ బస్సెస్ వచ్చినా కూడా ఎట్ ఏ టైమ్ ఇవి లోడింగ్ కూడా చేస్తారు. ప్యాసింజర్స్ బోర్డ్ కూడా అవడానికి స్కోప్ అన్నమాట. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిల తీర్థం జలపాతం భక్తులకు కనువిందు చేస్తోంది. ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు భక్తులు అక్కడికి తరలివస్తున్నారు. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరిణిలో స్నానానికి భక్తులను ఆలయ సిబ్బంది అనుమతించడం లేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్ష జరిపారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామన్నారు కేసీఆర్. ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఓటమిపై సమీక్షించుకుని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు కిషన్ రెడ్డి. వచ్చినటువంటి ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించడం, సుమారు 14% ఓట్లు భారతీయ జనతా పార్టీ పొందడం ఏదైతున్నదో అది గత
2018 శాసనసభ ఎన్నికలకు పోల్చి చూసినట్లయితే మాకు ఆల్మోస్ట్ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో పోల్చి చూసినా మరో పార్టీతో పోల్చి చూసినప్పటికీ కూడా 100% ఓటింగ్ శాతం పెరిగినటువంటి ఏకైక పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ జయభేరి మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరం కాగా 27 సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకుంది. జెడ్పీఎం నేత లాల్ దుహోమా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో 3.5 దశాబ్దాల రాజకీయ సంప్రదాయానికి తెరపడింది. 1989లో రాష్ట్రం అవతరించినప్పటి నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్లే పాలిస్తుండగా తొలిసారి జోరం పీపుల్స్ మూవ్మెంట్ అధికారం అందుకుంది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరాంలో 27 సీట్లతో జయకేతనం ఎగురవేసింది జెడ్పీఎం. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ 10 స్థానాలతో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. 27 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ మిజోరాంలో ప్రభుత్వం ఏర్పాటుకు రెడీ అయ్యింది. జెడ్పీఎం నాయకుడు లాల్ దుహోమా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రాభివృద్ధికి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామన్నారు లాల్ దుహోమా. This is our first priority. We are the friend of farmers and we have to give them the top priority. After that, there will be a consolidation in finance. Financial reform is very necessary. For that, we are going to make a resource mobilization team comprising the expert members, and they'll look after the austerity measures, disinvestment measures, and manpower assessment and all that. After that, our main priority will be anti-corruption measures. For that, we are going to give a general consent to the CBI as soon as possible. And after swearing in, we will announce our top priorities for the next coming 100 years. ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరదించుతూ జెడ్పీఎంకు అధికారాన్ని కట్టబెట్టిన నేతగా లాల్ దుహోమా పేరు మిజోరాంలో మార్మోగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన లాల్ దుహోమా ఒకప్పుడు ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్. ఆమె స్ఫూర్తితో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన లాల్ దుహోమా 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పతనాలు చవిచూశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద 2 సార్లు అనర్హతకు గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి జెడ్పీఎం పార్టీకి గుర్తింపే దక్కలేదు. అలాంటిది 5 ఏళ్లలో పార్టీని నిలబెట్టుకోవడమే కాక జెడ్పీఎంను అధికారానికి చేరువ చేశారు. మించాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు అల్లాడిపోతోంది. రాజధాని చెన్నై సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెన్నై మహానగరం పూర్తిగా నీట మునిగింది. కాలనీలు చెరువుల్లా మారిపోయాయి. నీటి ప్రవాహంలో కార్లు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెన్నై కనత్తూరు ఏరియాలో గోడ కూలి 2 ప్రాణాలు కోల్పోయారు. వడపళని, కాంచీపురంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాంబరంలో వరద నీటిలో చిక్కుకున్న 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అటు చెన్నై పరిసర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులపై అడుగుల మేర నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే ట్రాక్ల పైకి నీరు చేరడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే పైకి కూడా వరద నీరు చేరింది. మింగ్చాంగ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో చెన్నై సహా 7 జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ విభాగం అధికారులు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి నేపథ్యంలో లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు బీజేపీ ఎంపీలు. మోదీ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బీసీలో క్రీమీ లేయర్ వార్షిక ఆదాయ పరిమితిని 8 నుంచి 12 లక్షలకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. రాజ్యసభ 0 అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి 3 ఏళ్లకొకసారి క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి సవరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. Sir, in fact, the Mandal Commission has recognized the BCs are historically marginalized and made recommendations to provide reservations for backward classes whose income is less than the mandated ceiling. Other BCs whose income is higher than the mandated, the labeled mandated limit were excluded, and they are called as creamy layer and excluded from the reservations, sir. The delay in revising the creamy layer limit has denied the reservations to many needy and deserving backward classes, that is BCs. ఆనకట్టల పునరుద్ధరణ అభివృద్ధి డ్రిప్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లో 31 డ్యాంల పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 667 కోట్లతో 31 డ్యాములు పునరుద్ధరించనున్నట్టు వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ని తొలగించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. శీతాకాల సమావేశాలకు హాజరు కావచ్చని ఆదేశాలిచ్చారు. దీంతో సభకు హాజరైన రాఘవ్ చద్దా పోస్టాఫీస్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఢిల్లీ పాలనాధికారాల బిల్లుకు సంబంధించి అనుమతి తీసుకోకుండా కొందరు ఎంపీల పేర్లను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో ఆగస్టు 11న రాఘవ్ చద్దాపై నిరవధిక సస్పెన్షన్ విధించారు రాజ్యసభ చైర్మన్. సమ్మక్క సారలక్క సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2023ను సభ ముందుకు తెచ్చారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వరంగల్ జిల్లా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది మోదీ సర్కార్. ఇందుకోసం 889.07 కోట్లు ఖర్చు చేయనుంది. మహారాష్ట్రలోని సింధ్ దర్గ్లో నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన దేశ చరిత్ర చాలా గొప్పదని, దేశ అభివృద్ధి మనం ముందుకు వెళ్తామన్నారు ప్రధాని మోదీ. సార్వత్రానికి సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళం ప్రభంజనం సృష్టించింది. 3 రాష్ట్రాలను కైవసం చేసుకున్న బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఘన విజయంలో మోదీ చరిష్మాతో పాటు మామ మ్యాజిక్ బలంగా పనిచేసింది. ఆయన మానసపుత్రిక లాడ్లీ బెహనా యోజన ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేసింది. కాబట్టి చౌహాన్ కు మరో టర్మ్ దక్కొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఇటీవలి ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1383 పాయింట్లు లాభపడి 68,865 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 418 పాయింట్ల లాభంతో 20,686 పాయింట్ల వద్ద ముగిసింది. అంతేకాదు మదుపరుల సంపద ఒక్క రోజులోనే 5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక సెక్టర్ సూచీల్లో పవర్ సూచీలు 2.99%,
సర్వీస్ సూచీలు 2.76%, యుటిలిటీస్ సూచీలు 2.94%, ఆటో 1.22% లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ లిస్టులో ఐషర్ మోటార్స్ 7.45%, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.79% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో హెచ్డిఎఫ్సి లైఫ్ 0.83%, బ్రిటానియా 0.74% నష్టపోయాయి. మార్కెట్ అనాలిసిస్ అందిస్తారు మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యారావు. ఇవాళ సాలిడ్ లాభాలు చూసాము. మార్కెట్ జూమ్ అయ్యాయి కొత్త హైస్ కోసం. ఎక్విటీ బెంచ్ మార్క్స్ మోర్ దెన్ 2% లాభాలతో క్లోజ్ అయ్యాయి 4th డిసెంబర్ని, అంటే ఇవాళ. సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ 50 రెండు ఎక్విటీ బెంచ్ మార్క్స్ 2% ఈచ్ కన్నా ఎక్కువ లాభాలతో సెటిల్ అయ్యాయి. ఇదేమో వాళ్ళ బిగ్గెస్ట్ సింగిల్ డే గెయిన్ ఉండేది అక్టోబర్ 2022 నుంచి. సో మోర్ దెన్ 1 year అయింది ఇలాంటి సింగిల్ డే గెయిన్స్ మేము చూసి. ఇన్ఫ్యాక్ట్ ర్యాలీ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఉండేది. మార్కెట్ వాచెస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవారు దట్ రూలింగ్ పార్టీది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది స్టేట్ ఎలక్షన్స్ లో. సో దానివల్ల బాగా బూస్ట్ దొరుకుతుంది అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చుతుంది, లీడింగ్ టు అ మ్యాసివ్ అప్ సర్జ్. కీ బెంచ్ మార్క్ స్కేలింగ్ టు రికార్డ్ హైస్. ఇండియావి స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా కనబడుతున్నాయి. ఇన్ఫ్లేషన్ బాగా మోడరేట్ అవుతోంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఒకసారి రిటర్న్ అవుతున్నారు, మార్కెట్లో బాయింగ్ మొదలెడుతున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా డొమెస్టిక్ మార్కెట్ కోసం పాజిటివ్ ట్రిగర్స్, ఎస్పెషలీ ఇన్ ద రన్అప్ టు ద బడ్జెట్ ఏది ఫిబ్రవరిలో ఉంటుంది. నిఫ్టీ ఇవాళ మేము చూసాం హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది అండ్ కొంచెం కన్సాలిడేషన్ తర్వాత ఫస్ట్ హాఫ్లో మేము ఫ్రెష్ రౌండ్ ఆఫ్ బాయింగ్ చూసాం లాటర్ హాఫ్ ఆఫ్ ద డేలో. దీనివల్ల నిఫ్టీ ఏమో డేస్ హై లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఫైనలీ. ఇవాళేమో అన్ని సెక్టోరల్ ఇండిసీస్ ఓన్లీ ఎక్సెప్ట్ మీడియా ఇంకా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్, మిగతా అన్ని సెక్టర్స్ ఇవాళ గ్రీన్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా ఒక రికార్డ్ హై మళ్ళీ హిట్ చేసింది ఆఫ్టర్ 91 సెషన్స్. 1500 పాయింట్స్ రైజ్ చూసాం ఇవాళ మేము నిఫ్టీ బ్యాంక్లో. పిఎస్యూ బ్యాంక్, మెటల్, ఆటో, రియల్టీ ఇవన్నీ సెక్టర్స్ కూడా బాగా లాభాలు చూసాయి ఇవాళ. బ్లూ చిప్ స్టాక్స్ గురించి మేము మాట్లాడితే ఐషర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ మ్యాక్సిమం ర్యాలీ అయ్యాయి ఇవాళ నిఫ్టీ 50 ఇండెక్స్ మీద. హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏమో నెగటివ్ టెరిటరీలోనే క్లోజ్ అయ్యాయి. అవి మార్కెట్ ర్యాలీలో ఇవాళ పార్టిసిపేట్ చేయలేకపోయాయి. రీల్ న్యూస్ స్క్రీన్ 90లో చూద్దాం. కింగ్ ఖాన్, షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబోలో తెరకెక్కిన డంకీ మూవీ ట్రైలర్ మంగళవారం విడుదల కాబోతోంది. రవితేజ ఈగల్ సినిమా నుండి ఆడుమచ్చ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చింది. హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ నుండి హృతిక్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మేకర్స్ విడుదల చేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ నుండి ఓలే ఓలే అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. కేజీఎఫ్ తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న యష్ తర్వాతి సినిమా గురించి అప్డేట్ డిసెంబర్ 8వ తారీఖున రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవిని అనిల్ రావిపూడి దర్శకత్వం చేయబోతున్నాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ మూవీ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. ఇవి వాల్టి నాన్ స్టాప్ అప్డేట్స్.